నా బ్రెయిన్లో ఎప్పుడు ఒక క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడు నాకు ఒక సందేహం ఉంటా ఉంటుంది. అదేంటంటే అగ్రకులాల వాళ్ళకి ఎందుకు కొన్ని వందల వేల ఎకరాలు ఉన్నాయి, దళితులకి కనీసం 2-3 ఎకరాలు కూడా లేవు అని చెప్పేసి నా బ్రెయిన్లో ఎప్పుడు ఒక క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంటుంది. దానికి నాకు ఆన్సర్ ఇవాళ దొరికింది అనమాట. ఆన్సర్ ఎక్కడ దొరికిందంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు రాసిన గులాంగిరి అనే బుక్లో నాకు ఇవాళ దాని ఆన్సర్ దొరికింది. ఇవాళ నేను మీకు ఆన్సర్ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. చూడండి ఒకసారి. It's common for many Kulkarnis to prey on vulnerable, unlettered Shudras who find themselves in desperate situations. They extend loans to these Shudras and have them sign mortgage agreements favoring the perpetual decision and misery. దీని తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తాను, చూడండి. నిస్సహాయ స్థితిలో ఉన్న నిరక్షరాస బలహీన శూద్రులను దోచుకోవడం చాలా మంది అగ్రకులాలకు సర్వసాధారణం. వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి, వారు శూద్రులకు రుణాలు ఇచ్చి తమకు అనుకూలంగా ఉండేలా తాకట్టు ఒప్పందాలపై సంతకాలు చేయించుకుంటారన్నమాట. ఆ తర్వాత ఈ పత్రాలలో తరచుగా శూద్రులకు మౌఖికంగా చెప్పిన దానికి భిన్నంగా సంక్లిష్టమైన షరతులు ఉంటాయి. అంటే శూద్రులకి ఒకటి చూతారు అనమాట, చాలా తక్కువ ఇంట్రెస్ట్ అది ఇది అని చెప్పేసి చెప్తారు. కానీ అక్కడ ఆ డాక్యుమెంట్ లో ఆ పత్రాల మీద ఉండేది వేరే, వాళ్ళకి చెప్పేది ఒకటి, వీళ్ళు ఇక్కడ డాక్యుమెంట్ లో రాసుకునేది ఒకటి అనమాట. అగ్రకులాల వాళ్ళు అలా రాసుకొని ఆ తర్వాత ఏం చేస్తారు, ఏమీ తెలియని శూద్రులు రాతపూర్వక హామీలను నమ్మి తమ బొటన వేలి ముద్రలతో ఈ ఒప్పందాలపై సంతకాలు చేస్తారనమాట. పాప శూద్రులకే ఏం తెలియదు, చదువు లేదు. కొన్ని చదువుకుందామంటేనే బడిలోకి రానివ్వరు. వాళ్ళని ఇంకా అట్లా ఇల్లిటరేట్స్ గా వాళ్ళని ఉంచేసి, వాళ్ళకి చదువు రాదు కదా, చదువుకుందామన్నా కానీ ఆ ఒప్పందాల మీద ఏముంది, ఆ డాక్యుమెంట్ల మీద ఏముంది అని చెప్పేసి చదువుకుందామన్నా కానీ వాళ్ళకి తెలియదు, చదువు రాదు. వాళ్ళు ఇంకా అగ్రకులాల వాళ్ళు రాసిన ఆ డాక్యుమెంట్ నమ్మి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బొటన వేలిని ఆ బొటన వేలితో ప్రింట్ వేస్తారు అనమాట. ఇంకా వాళ్ళకి ఏంటంటే దాంట్లో ఉన్నది ఏంటో కూడా తెలియదు. ఆ తర్వాత అగ్రకులాలు శూద్రుల భూములను స్వాధీనం చేసుకుని వారిని శాశ్వత దారిద్ర్యంలో దుఃఖంలో వదిలేస్తారనమాట. చూడండి, నేను మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రంగస్థలంలో కనుక ప్రెసిడెంట్ ఊర్లో జనాల భూములు స్వాధీనం చేస్తాడు, జప్తు చేస్తాడు. ఎందుకు, మీరు వడ్డీ కట్టలేదు, వడ్డీ చాలా పెరిగిపోయింది, మీరు అసలు ఎంత తీసుకున్నారు, అసలు తీసుకుని 20,000 అంటే 30,000 అని చెప్పేసి డాక్యుమెంట్ లో రాయటం. ఏంటంటే వాళ్ళకి చదువు చేత కాదు, చదవడం తెలియదు, రాయడం తెలియదు. వాళ్ళు ఏంటంటే ఇంకా హామీలను నమ్మేసి వేలు ముద్రలు వేసేస్తారు అనమాట. సో ఎక్కడ కూడా శూద్రుల్ని దళితుల్ని ఏం చేశారంటే అగ్రకులాల వాళ్ళు, మేము మీకు ఇచ్చింది 20,000, మేము రాస్తుంది కూడా 20,000 అని చెప్పేసి దాంట్లో పట్టాలో 50,000 రాయటం. మేము మీకు వడ్డీకి ఇస్తుంది 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ అని చెప్పడం, అక్కడ 15 రూపాయల వడ్డీ రాయటం. ఈ విషయాలన్నీ దళితులకి తెలియదు, శూద్రులకి తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే బొట్టను వేలు పెట్టి తమకి ఇచ్చేస్తారు అనమాట. అలా ఇచ్చేసిన తర్వాత దొంగ లెక్కలన్నీ చేసేసి వీళ్ళ స్థలాలన్నీ, వీళ్ళ పొలాలన్నీ, వీళ్ళ ల్యాండ్స్ అన్ని జప్తు చేస్తారు అనమాట అగ్రకులాల వాళ్ళు. వీళ్ళ మోసం చేసి ఈ అగ్రకులాల వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ అన్ని లాక్కుంటారు. ఏంటంటే మీరు వడ్డీ కట్టట్లేదు, మీరు తీసుకున్న దానికి అసలు ఇంకా అంతే ఉంది, వడ్డీ ఇంకా పెరుగుతానే ఉంది, అసలు మీరు ఇంకా వడ్డీ కట్టలేదు, మీరు చెప్పిన టైం కూడా అయిపోయింది, అది ఏదో ఒకటి చెప్పేసి దొంగ లెక్కలు వేసేసి వీళ్ళ స్థలాలన్నీ అట్లా జప్తు చేస్తారు అనమాట. ఇంక చెప్పాలంటే రంగస్థలంలో మూవీ లాగా అనమాట. చెప్పాను కదా ఇందాక, సేమ్ ఇంకా అదే సిచ్యువేషన్. సో కాబట్టి నేను మాకు 100,000 ఎకరాలు ఉన్నాయి అని చెప్పి మీసాలు తిప్పే వాళ్ళకి, తొడలు కొట్టే వాళ్ళకి నేను ఇవాళ ఏం చెప్తున్నానంటే, మీసాలు తిప్పడం ఆపేయండి, తొడలు కొట్టడం ఆపేయండి. ఎందుకంటే మీ పూర్వీకులు దళితుల్ని శూద్రుల్ని మోసం చేసి సంపాదించిన 100 ఎకరాలు తప్పితే కష్టపడి సంపాదించింది ఏమీ లేదు. ఓన్లీ శూద్రుల్ని దళితుల్ని మోసం చేసి వాళ్ళ రుణాలనే పేరుతో వాళ్ళు మోసం చేసి దొంగ లెక్కలేసి, దొంగ వడ్డీలు వేసి వాళ్ళ స్థలాలన్నింటినీ జప్తు చేసిన వాళ్ళే మీ పూర్వీకులు. కాబట్టి అందువల్లే మీకు 100,000 ఎకరాలు ఉన్నాయి తప్పితే మీరేం కష్టపడి సంపాదించలేదు. ఇవాళ నుంచి మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం ఆపేయండి. కాబట్టి ఇవాళ చాలా మందికి ఆన్సర్ దొరికిందని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.